2004లో వచ్చిన సునామీ మీకు గుర్తుందా? అది సృష్టించిన విధ్వంసం మరిచిపోగలమా? అంతకు మూడింతల సునామీ విరుచుకుపడితే ఒక్కసారి ఊహించుకోండి ఆ విలయం ఎలా ఉంటుందో. అదే జరగబోతోంది. తీవ్రాతి తీవ్రమైన సునామీకి సిద్ధంగా ఉండండి అంటూ హెచ్చరిస్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. 20 ఏళ్ల క్రితం 9.1 తీవ్రతతో కబళించిన సునామీ 14 దేశాల్లో 2 లక్షలకు పైగా జీవితాలను సముద్రంలో కలిపేసింది. భవిష్యత్తులో అంతకంటే పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. చరిత్రలో అత్యంత ఘోరమైన భూకంపాలను చూసిన జపాన్పై మెగా సునామీ విరుచుకుపడే సంకేతాలు కనిపిస్తున్నట్టు వాతావరణ నివేదికలను విశ్లేషిస్తే అర్థమవుతుంది. కొన్ని వారాల క్రితం జపాన్ ప్రభుత్వం సునామీ డేటాకు సంబంధించి ఒక డేటాను విడుదల చేసింది. ఈ నివేదికే ప్రమాద గంటికలను మోగిస్తోంది. రిక్టర్ స్కేల్పై 9 లేదా అంతకంటే తీవ్ర స్థాయిలో మెగా సునామీ ప్రతాపం చూపించబోతోంది. వందలాది భవనాలు నేలమట్టమై వినాశనం సృష్టించే పరిస్థితులు రాబోతున్నాయని వాతావరణ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి జపాన్కు భూకంపాలు, సునామీలు కొత్తేమీ కాదు. జపాన్ వాసులు సంవత్సరానికి కనీసం 1500 భూకంపాలను చూస్తారు. సముద్రంలో అలజడి మొదలైతే సునామీ హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది ప్రభుత్వం. అయితే మెగా సునామీ మాత్రం మిగతా వాటికంటే భిన్నంగా పెను విధ్వంసానికి దారితీస్తుందని చెబుతున్నారు. 2011లో 9 తీవ్రతతో భూకంపం దేశాన్ని తాకింది. అప్పుడు సునామీ ఏర్పడి జపాన్ దేశంలో 16,000 మరణాలకు కారణమైంది. అంతేకాకుండా ఫుకుషిమా ప్లాంట్లో 3 అణు రియాక్టర్లు విఫలమై యుద్ధానంతర జపాన్ చరిత్రలో అత్యంత భయంకరమైన విపత్తుగా నిలిచింది. జపాన్ ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రమాదకర దేశాలలో ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం, ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉంటుంది. ఇక్కడ అనేక టెక్టానిక్ ప్లేట్లు కలుస్తూ నిరంతరం మారుతుంటాయి. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న మెగా సునామీ జపాన్ దక్షిణ తీరంలోని నంకై ట్రఫ్ అనే ఫాల్ట్ లైన్ వెంబడి సంభవించే అవకాశం ఉంది. జపాన్ తీరం వద్ద 2 భారీ ప్లేట్లు ఫిలిప్పీన్స్ సీ టెక్టానిక్ ప్లేట్తో పాటు యురేషియన్ ప్లేట్ ఒకదానినొకటి రుద్దుకుంటున్నాయి. కాలక్రమేణా ఈ ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఈ ఒత్తిడి ఎప్పుడైనా బద్దలవ్వచ్చు. అప్పుడే మెగా భూకంపం ఏర్పడుతుంది. అలాగే దాని నష్టం సుమారు $2 ట్రిలియన్ వరకు ఉంటుందని అంచనా. ఈ విపత్తు భారీ ప్రాణ నష్టానికి మాత్రమే కాకుండా కనీసం 12.3 మిలియన్ మంది నిరాశ్రయులవుతారని చెబుతోంది. ఇది జపాన్ దేశ వార్షిక స్థూల దేశీయ ఉత్పత్తికి సమానం. నంకై ట్రఫ్ ప్రతి 100 నుండి 200 సంవత్సరాలకు మెగా భూకంపాలను చూసింది. 1946లో ఈ తరహా భూకంపమే వచ్చింది. అయితే జపాన్ ప్రభుత్వం సునామీ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. కఠినమైన భవన నిబంధనలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అమలు చేస్తోంది. ఇటువంటి విపత్తులను దేశం ఎదుర్కోవడమే కాకుండా దాని తరువాత త్వరగా కోలుకుని తిరిగి నిర్మించుకోవడం కోసం ఎన్నో పథకాలను ముందే అమలు చేస్తోంది. అతి చిన్న దేశమైన జపాన్ రానున్న భారీ విపత్తును ఎదుర్కోవడానికి ఇప్పట్నుంచే ప్రణాళికలను రచిస్తోంది.